అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పదే పదే తెలంగాణ జాగృతి కవిత తన ఓటమికి కారకులు వారే అంటూ చెప్పుకొస్తున్న మాటలు బీఆర్ఎస్ పార్టీలో పెద్ద దుమారమే రేపుతున్నాయి. నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి కవిత రెండోసారి పోటీ చేసిన సమయంలో పసుపు రైతులు పెద్ద ఎత్తున నామినేషన్ దాఖలు చేశారు. ఆమెపై అంతమంది నామినేషన్లు వేయడానికి సహకరించిందెవరు? కవిత వారి సమస్యలు వినడానికి సిద్ధంగా ఉన్నా కవితను అంతా తాము చూసుకుంటామని చెప్పి మోసం చేసిన ఆ ఎమ్మెల్యేలెవరు? అందుకే కవిత అక్కడ ఆ సమయంలో ఓటమి పాలయ్యారా? ఎప్పుడో ఓడిపోయిన కవిత విషయం ఎప్పుడు ఎందుకులే అనుకోవచ్చు. కానీ కవిత ఎత్తుకున్న జనం బాటలో ఆమె ఓటమికి కారణాలు చెప్పుకొస్తూ కొందరిని టార్గెట్ చేస్తున్నారు. సరిగ్గా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కవిత రెండోసారి టీఆర్ఎస్ అభ్యర్థిగా నిజామాబాద్ పార్లమెంట్ కోసం పోటీ చేసినప్పుడు ఉద్యమం రాజుకుంది. పసుపు రైతుల ఆందోళన సమయంలో వారితో సమావేశం ఏర్పాటు చేసిన కవిత వారికి మద్దతుగా నిలుస్తూ హామీ ఇవ్వడానికి సిద్ధమయ్యారట. అయితే ఆ సమయంలో పసుపు రైతులకు కవితపై వ్యతిరేకత పెరిగేలా పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు కుట్రలు చేశారనేది ఇప్పటికీ జరుగుతున్న చర్చ. ఆ సమయంలో పసుపు రైతులతో మీటింగ్ అంటూ ఏర్పాటు చేసి ఇటు కవిత మీటింగ్కి రాకుండా అటు పసుపు రైతులకు కవితపై కోపం పెరిగేలా చేసి రైతులు పెద్ద ఎత్తున కవితపై పోటీ చేసేలా చేశారట ఆ ఎమ్మెల్యేలు. కవితకు వ్యతిరేకంగా 178 మంది పసుపు రైతులు నామినేషన్ దాఖలు చేయడంతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల వాసులు నిజామాబాద్ పార్లమెంటు వైపు తిరిగి చూసేలా చేసింది. కేసీఆర్ కుమార్తెపై పసుపు రైతులు ఆగ్రహంతో పార్లమెంటు అభ్యర్థులుగా నామినేషన్లు వేయడంపై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కవిత ఓటమి చెందాలని కుట్రలు పన్నిన అప్పటి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కవితపై నామినేషన్లు వేసిన వారికి నామినేటెడ్ పదవులు, సర్పంచులుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు కూడా ఇచ్చి ప్రోత్సహించారని కవిత బహిరంగంగానే చెప్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో పసుపు రైతులకు 90,000 ఓట్లు వచ్చాయి. అవి ముమ్మాటికి కవితకు రావాల్సిన ఓట్లే అంటున్నారు. అవే కనుక చీలకుండా ఉంటే గనుక కవిత గెలిచేవారన్న ప్రచారం ఉంది. సొంత పార్టీ వారి కుట్రల వల్లే బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలుపు సాధ్యమైందని చాలాసార్లు చెప్పుకొచ్చారు కవిత. అది అలా ఉంటే కవిత ఓటమికి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలే కాకుండా కేసీఆర్ కి సన్నిహితులైన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు డబ్బులిచ్చి మరీ కవిత ఓటమికి పన్నాగం పడ్డారని కవిత భావిస్తున్నారట. కవిత తన ఓటమికి జరిగిన కుట్రలపై తన అన్న కేటీఆర్ కు వివరించినప్పటికీ అలా ఎందుకు అనుకుంటావు, అలాంటిదేమీ లేదు అని సర్ది చెప్పారంట. స్వయాన తండ్రి కేసీఆర్ వద్ద వెళ్లి చెప్పలేనప్పటికీ అన్నతో షేర్ చేసుకున్న ఆ విషయాలను సీరియస్ గా తీసుకోకపోవడం ఆమెకు బాధ కలిగించిందట. పైగా రైతులు నామినేషన్ వేసిన సందర్భాల్లో స్క్రూటినీలో పలువురి దరఖాస్తులు తొలగించాల్సినప్పటికీ ముందుగానే వారిని పిలిచి తప్పొప్పులు సరిదిద్దించి నామినేషన్ల ఉపసంహరణ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారట. పైగా అప్పటి కలెక్టర్తో దగ్గరుండి అప్పటి ఎమ్మెల్యేలు కేసీఆర్ సన్నిహిత నేతలు దగ్గరుండి పనిచేయించారని కవిత ఆరోపిస్తున్నారు. ఇంతలా కవిత తనపై కుట్రలు చేసిన విషయాన్ని అటు తోబుట్టువుకు చెప్పినా పట్టించుకోకపోగా తనకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలనే కుట్రతో పక్కనే ఉండి తండ్రి కేసీఆర్ కు తెలియకుండా వ్యవహారాలు నడిపారని కవిత ఆరోపిస్తున్నారు. ఆఖరికి తనపై పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, సస్పెన్షన్ వేటు వేయించి పార్టీ నుంచి దూరం చేశారు అనేది కవిత ఆరోపణ. అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చి తన ఓటమికి తన రాజకీయ జీవితంపై దెబ్బతీసేందుకు ప్రయత్నించిన ప్రతి ఒక్కరిని జనం బాటలు టార్గెట్ చేస్తున్నారట. బీఆర్ఎస్ లో అవినీతి ఫైళ్లకు సంబంధించి కేటీఆర్, కేసీఆర్ వెనుక కుట్రలు జరుగుతున్నాయని చాలాసార్లు చెప్పినప్పటికీ లైట్ తీసుకున్నారని చెబుతున్నారట కవిత. అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చాక ప్రజల్లో ఉండాలని, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే అవినీతికి పాల్పడిన కుట్రలు చేసిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నారు. ఇక ఎక్కడా తగ్గేదిలే, అందరి గుట్టు బయట పెట్టడానికి సిద్ధమయ్యారని జనం బాటకు హాజరవుతున్న జనం అభిప్రాయపడుతున్నారు. మరి కవిత ఇంకెంతమంది గుట్టు బయట పెడతారు, ఎవరెవరిని టార్గెట్ చేస్తారో చూడాలి.